సీఎం చంద్రబాబు మంత్రి నారా లోకేష్ నాయకత్వంలో కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నిలిపి సామాన్యుల ప్రభుత్వంగా ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకుందని శాసనమండలి ప్రభుత్వ విప్ డాక్టర్ వేపాడ చిరంజీవిరావు అన్నారు. గత 5 ఏళ్ల వైసీపీ పాలన చూసి పారిపోయిన దిగ్గజ కంపెనీలు నేడు ఏపీకి క్యూ కడుతున్నాయని, ప్రపంచమంతా గూగుల్ సెర్చ్ లో ఆంధ్రప్రదేశ్ వైపు చూసేలా గూగుల్ డేటా సెంటర్, ఐటీ దిగ్గజం టీసీస్ రకాస సుగమం చేశామని తెలిపారు. అనకాపల్లిలో ఆర్సెల్లర్ మిట్టల్, రాయలసీమలో రాయల్ ఎన్ఫీల్డ్ లాంటి ప్రపంచ స్థాయి ప్రాజెక్టులను, రాజధాని అమరావతి శరవేగ అభివృద్ధితో అన్ని ప్రాంతాలను సమాంతరంగా అభివృద్ధి జరుగుతుందని స్పష్టం చేశారు. గొడ్డలి పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి నేడు ట్విట్టర్ వేదికగా మెగా డిఎస్సీని దగా డిఎస్సీ అంటూ కుట్రపూరిత ఆరోపణలు చేయడం హాస్యాస్పదమని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో జరిగిన 15 డిఎస్సీలలో 11 డిఎస్సీలను నిర్వహించి 1.50 లక్షల మందికి పైగా నిరుద్యోగులను ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించిన ఘనతమైన చరిత్ర కేవలం తెలుగుదేశం పార్టీది, చంద్రబాబు నాయుడుది అన్నారు. ఎందుకంటే ఎప్పటి నుంచో నిరుద్యోగులు గ్రూప్ 1 ప్రిపేర్ అవుతున్నారు, గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్నారు, జేఎల్సీ ప్రిపేర్ అవుతున్నారు, కానిస్టేబుల్ ప్రిపేర్ అవుతున్నారు, ఎస్ఐ పోస్ట్ ప్రిపేర్ అవుతున్నారు. వారు ఏ ఉద్యోగాలు ప్రిపేర్ అయితే ఆ ఉద్యోగాలు కదా మనం వచ్చిన తర్వాత భర్తీ చేయాలి. మీరు అవేమీ భర్తీ చేయకుండా వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చి మేము వాలంటీర్ ఉద్యోగాలు 2,50,000 మందికి వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చామని చెప్పి తప్పుడు ప్రచారం చేస్తారు. ఓ డిగ్రీ చదివిన అభ్యర్థికి, ఓ పీజీ చేసిన అభ్యర్థికి ఉదయం నుంచి సాయంత్రం వరకు పనిచేసుకొని 5,000 రూపాయలు ఇస్తున్నావంటే శ్రమ దోపిడీ చేస్తున్నావని నీకు ఒక్కసారి గుర్తుకు రావటం లేదా? నిరుద్యోగుల యొక్క శ్రమని దోపిడీ చేస్తున్నారు. ఎవరు నిరుద్యోగ ద్రోహి ఒక్కసారి నువ్వు ఆలోచించుకో. నువ్వు నిరుద్యోగులకు అన్యాయం చేసావు కాబట్టే ఈరోజు ప్రతిపక్షంలో మీరు కూర్చోవలసిన అవసరం ఏర్పడింది. అలాగే ఉపాధ్యాయులు, మీ ప్రభుత్వం ఓటమికి మీ ప్రభుత్వంపై మొట్టమొదటిసారిగా వ్యతిరేకత తెలియజేసిన వర్గం ఉపాధ్యాయ వర్గం. ఉపాధ్యాయులు జీతాలు పెంచండి అని చెప్పి రోడ్డు మీదకి వస్తే, ఆ రోజు విజయవాడలో బీఆర్టీలో ఓ సమావేశానికి వస్తే ఆ రోజు అక్రమంగా వారిని అరెస్ట్ చేసి వారి మనోభావాలు మీరు దెబ్బతీయలేదా? ఉపాధ్యాయులు చివరికి కరోనా సమయంలో